ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా సరే దాని రిజల్ట్ మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ అంటే ఇదేనేమో. నేను చాలా కష్టపడి ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో ఎక్కడ అయితే నాకు ఈ స్టాండ్స్ దొరకలేదండి. బుక్స్కి మంచి ర్యాక్ కొందామని చెప్పేసి నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడి నుంచి మరి ఈ ఐరన్ ర్యాక్ పట్టుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి కలరింగ్ వేసి ఇంత కష్టపడి చేస్తే బుక్స్ అన్నీ చాలా నీట్గా సర్ది పెట్టాను. చాలా మంచిగా అనిపించింది. ఈ లోపే దానిలో అది బరువు మోయలేకపోయిందో తెలీదు, లేకపోతే కార్తిక్ కబ్బోర్డ్స్ లోపల పెట్టిన దాన్ని ఊరికే ఓపెన్ చేసి క్లోజ్ చేసి పికబులాగా ఆడుకుంటూ ఉన్నాడు. అది సడన్ గా విరిగిపోయి పడిపోయింది. ఇందులో మంచి విషయం ఏంటి అంటే కార్తిక్ అయితే చిన్న దెబ్బ తగిలింది. అది ఎలాగో పెద్దది అవ్వలేదు. దానికే సంతోషించాలి అనిపించింది. చెడులో కూడా మంచి వెతుక్కోవడం అంటే ఇదేనేమో అనిపించింది. నాకు అన్ని సామెతలే గుర్తొస్తున్నాయి. నేను పడ్డ కష్టానికి ఇలాగా ఫలితం దక్కేసరికి నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ మంచి విషయం మాత్రం నా బాబుకి ఏం కాలేదు. నాకు అదే చాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్